రాజ్యం కూడా ఉండదు. ఎందుకంటే ఈ సమయంలోని స్వరాజ్య అధికారం ద్వారానే విశ్వరాజ్యం ప్రాప్తిస్తుంది. విశ్వరాజ్యానికి చెందిన అన్ని సంస్కారాలు ఈ సమయంలోనే తయారవుతాయి. భవిష్య విశ్వరాజ్యానికి చెందిన అన్ని సంస్కారాలు ఈ సమయంలోనే తయారవుతాయి. మరి ప్రతి ఒక్కరూ స్వయంని సదా స్వరాజ్య అధికారులుగా అనుభవం చేస్తున్నారా? భవిష్య రాజ్య గాయనం ఏదైతే ఉందో తెలుసు కదా, ఒకటే ధర్మం, ఒకటే రాజ్యం, లా అండ్ ఆర్డర్ని, సుఖశాంతుల సంపత్తులతో నిండుగా ఉన్న రాజ్యం ఎన్నిసార్లు ఈ స్వరాజ్యాన్ని మరియు విశ్వరాజ్యాన్ని పాలించారో గుర్తొస్తుందా? మన ప్రపంచంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, లా అండ్ ఆర్డర్ ఉన్న, సుఖశాంతులు ఉన్న, చట్టము ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, రెండూ ఉంటాయి. సుఖశాంతులు ఉంటాయి, సంపత్తులు ఉంటాయి. అలాంటి రాజ్యాన్ని మీరు ఎన్నిసార్లు పరిపాలన చేశారు? ఎన్నిసార్లు పరిపాలన చేశారో గుర్తుందా? స్పష్టంగా గుర్తుందా? లేదా గుర్తు తెచ్చుకుంటే గుర్తొస్తుందా? గుర్తు తెచ్చుకుంటే వస్తుంది. నిన్న రాజ్యం చేశాం మరియు రేపు రాజ్యం చేయాలి, ఇలా ఇంత స్పష్టంగా స్మృతి ఉందా? నిన్న రాజ్యం చేశాం మరియు రేపు రాజ్యం చేయాలి, ఇలా ఇంత స్పష్టంగా స్మృతి ఉందా? ఎవరైతే ఇప్పుడు సదా స్వరాజ్యాధికారిగా ఉంటారో వారికే స్పష్ట స్మృతి ఉంటుంది. మరి స్వరాజ్యాధికారులేనా? బాబా అడుగుతున్నారు. ఎల్లప్పుడూనా లేదా అప్పుడప్పుడా? సదా అన్నదానిని బాబా అడుగుతున్నారు. ఎందుకని? ఈ ఒక్క జన్మలో ఈ జన్మ అయితే చిన్నది. ఈ చిన్న జన్మలో ఒకవేళ సదా స్వరాజ్య అధికారిగా లేనట్లయితే 21 జన్మలకు సదా స్వరాజ్యం ఎలా ప్రాప్తిస్తుంది? బాబా ఎన్నెన్ని విషయాలు చెప్తారు. స్వరాజ్యం అంటే నేను చెప్పిందే నా కళ్ళు వినాలి, నేను చెప్పిందే నా చెవులు వినాలి, చూడాలి, కళ్ళు చెవులు వినాలి, నేను చెప్పిందే నోరు మాట్లాడాలి. ఈ విధంగా నా అధీనంలో ఉండాలి, వాటి అధీనంలో నేనుండి ఇది చెయ్యకూడదుగా ఉండే. అయితే నేను చెప్పింది అంటే పరమాత్మ శ్రీమతమే నేను చెప్పేది, ఇంకా వేరే ఏమీ లేదు. ఆత్మకు ఇప్పుడు పరమాత్మ శ్రీమతం అనేటువంటి పద్ధతి, నియమం తెలిసింది. దాని ఆధారంగా మనము నడవాలి. అదే బాబా అంటున్నారు. ఈ చిన్నపాటి జన్మలో ఒకవేళ సదా స్వరాజ్య అధికారులుగా లేనట్లయితే 21 జన్మలకు సదా స్వరాజ్యం ఎలా ప్రాప్తిస్తుంది? 21 జన్మలు రాజ్యాధికారిగా అవ్వాలన్నా